సోషల్ పోస్ట్. నా పేరు రాజేంద్ర శర్మ, అమిగోస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీని. సో గ్రూప్స్కు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం ఎన్నో అంశాలను ఈ మీడియా గ్రూప్ ద్వారా మేము మీ ముందుకు తెస్తున్నాం. ముందుగా 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు చాలా మెరుగైన అవకాశాలు ప్రస్తుతం ఉన్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్ ముగిశాయి. మెయిన్స్కు సన్నద్ధమవుతూ ఉన్నారు. అదేవిధంగా త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు వచ్చే అవకాశం కూడా ఉన్నది. అదేవిధంగా తెలంగాణలో ఇప్పటికే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ముగిసింది, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ జరగబోతున్నది. పైగా క్యాలెండర్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఉన్నత ఉద్యోగాలు సంపాదించాలి అనుకుంటున్న యువతకు ఖచ్చితంగా ఇదొక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు తమ ప్రిపరేషన్ స్ట్రాటజీని 2 రకాలుగా విభజించుకోవాల్సి ఉంటుంది. గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి వస్తే మనకు ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ టైప్లో, అదేవిధంగా మెయిన్స్ అనేది డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. అయితే ఈ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సమయానికే మెయిన్స్కు సంబంధించిన 1 లేదా 2 పేపర్లను పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఎందుకనంటే మనకు ప్రిలిమ్స్ ముగిసిన తర్వాత ఎక్కువగా సమయం అందుబాటులో ఉండదు. అండ్ మోర్ ఓవర్ ప్రిలిమ్స్లో మెయిన్స్లో కామన్గా ఉండే అంశాలను ఎంచుకొని అటు ఆబ్జెక్టివ్ టైప్, ఇటు డిస్క్రిప్టివ్ టైప్లో కూడా సన్నద్ధం కావడం వల్ల ఆస్పిరెంట్స్కి చాలా ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అండ్ గ్రూప్ 2కు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులు కూడా సిలబస్లోని ప్రతి అంశాన్ని చదవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న అంశాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో కట్ ఆఫ్ మార్కు దాటిన తర్వాత మనకు ఎన్ని ఎక్కువ మార్కులు వచ్చినా సరే అవి మనకు తుది ఫైనల్లోకి, అంటే తుది స్కోర్లోకి కౌంట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో 150 మార్కులకు గాను కట్ ఆఫ్ 90 మార్కులు అనుకోండి. మీకు 91 వచ్చినా, లేదా 120 వచ్చినా, లేదా 150కి 149 మార్కులు సాధించినా మీరు క్వాలిఫై అవుతారు. అంటే మీకు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు వెళ్ళేందుకు మార్గం సుగమమైనట్టే. కానీ ఈ గరిష్ట స్థాయిలో మనం సాధించిన మార్కులు ఫైనల్లో యాడ్ కావు. కానీ గ్రూప్ 2కు అలా కాదు. మీరు సంపాదించే ప్రతి మార్కు కూడా చాలా విలువైనది, చాలా వాల్యుబుల్ అయినది. మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. సో మీ ర్యాంకులే తారుమారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ సన్నద్ధమయ్యే అభ్యర్థులు కామన్గా ఉండే సిలబస్లను ఎంచుకొని, అంటే ప్రిలిమ్స్లో మెయిన్స్లో కామన్గా ఉండే అంశాలను ఎంచుకొని వాటిని పటిష్టంగా ప్రిపేర్ అయ్యి అవి మాత్రమే కాకుండా మెంటల్ ఎబిలిటీ పైన దృష్టి సారించి తక్కువ సమయంలో ఎక్కువ ఆన్సర్ చేసేలా మీరు సన్నద్ధం అవ్వాల్సి ఉంటుంది. కానీ గ్రూప్ 2కు సిద్ధమయ్యే అభ్యర్థులు సిలబస్లో పేర్కొన్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్లో ఉండే ప్రతి అంశాన్ని ఏ విధంగా క్వశ్చన్ చేస్తారు, ఏ విధంగా ఆన్సర్ను సాధించాలి అన్న కోణాలు చదవాల్సి ఉంటుంది. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో గతంలో లాగా క్వశ్చన్స్ ఉండడం లేదు. గతంలో అంటే చాలా కాలం కిందట కేవలం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ను ప్రాక్టీస్ చేసి విజయం సాధించిన వాళ్ళు ఉన్నారు. నేటి రోజుల్లో అది సాధ్యం కాదు. కాన్సెప్చువల్ క్లారిటీ లేనిది ఏ అభ్యర్థి కూడా ఇప్పుడు విజయం సాధించడం అన్నది సాధ్యమయ్యే పని కాదు. సో మీరు ఏ అంశం తీసుకున్నా, మనం ఎకానమీ తీసుకున్నా సరే, లేదా హిస్టరీ తీసుకున్నా సరే, సైన్స్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ప్రతి అంశానికి సంబంధించి సిలబస్లో పేర్కొన్న ప్రతి లైన్, ఆ లైన్లో ఇమిడి ఉన్న కాన్సెప్ట్ ఏంటి, అండ్ ఆ లైన్కు సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, కరెంట్ ఇష్యూస్ ఏమున్నాయి, ఈ 3 కోణాల్లో సన్నద్ధం కావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ ఆదాయం అన్న అంశం తీసుకోండి. జాతీయ ఆదాయం ఎన్ని పద్ధతుల్లో కొలుస్తారు, జాతీయ ఆదాయం భావనలేంటి, జాతీయ ఆదాయాన్ని ఇప్పటివరకు ఎవరు కొలిచారు, నెక్స్ట్ జాతీయ ఆదాయానికి సంబంధించి కరెంట్ డేటా ఏమున్నది, అంటే ఆధార సంవత్సరం ఏంటి, ఇప్పుడేమైనా మార్చేందుకు అవకాశం ఉన్నదా, మార్చడానికి ఎలాంటి కమిటీను అపాయింట్ చేశారు, ఇలా ప్రతి అంశానికి సంబంధించి మనకు ఆ పర్టికులర్ ఆ లైన్లో ఉండే సిలబస్లోని అంశము,
దాని కాన్సెప్టు, దాని కరెంట్ ఇష్యూ ఈ స్థాయిలో ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు అనుకున్న ఉద్యోగాన్ని సాధించగలుగుతారు. పోటీ పరీక్షలకు సంబంధించి టైం మేనేజ్మెంట్, దీన్ని తెలుగులో మనం సమయ నిర్వహణ అంటాం. ఇది చాలా చాలా కీలకమే. సో టైం మేనేజ్మెంట్ అనంటే ఇక్కడ నేను 2 అంశాల ప్రాతిపదికన చెప్తున్నాను. ఒకటి ఎగ్జామినేషన్ వెళ్ళక ముందు ఉన్న టైం మేనేజ్మెంట్, 2 ఎగ్జామినేషన్ హాల్లో టైం మేనేజ్మెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామినేషన్ హాల్కు వెళ్ళక ముందు అంటే నోటిఫికేషన్ వచ్చిన తరువాత ఎగ్జామినేషన్ మధ్య ఉండే ఆ వ్యవధి ఏదైతే ఉందో అప్పుడు మీరు ఎలా టైంని మేనేజ్ చేస్తున్నారు అన్నది ఒక కీలకమే. సో ఇక్కడ నేను 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు కొన్ని పాయింట్స్, ముఖ్యమైన అంశాలు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో ఆల్రెడీ ఏ నోటిఫికేషన్ ఏ నెలలో ఇస్తామని చెప్పి పేర్కొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 నోటిఫికేషన్కు మీరు సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులైతే అక్టోబర్ 1వ తేదీనే నోటిఫికేషన్ వస్తుంది అని భావించండి. ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అంటే 2025 ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ అని చెప్పారు. సో ఈ నేపథ్యంలో మీరు ప్రతి నెల ఏ టాపిక్స్ పూర్తి చేయాలి, ఎట్ ద సేమ్ టైం ప్రతిరోజు ఏ టాపిక్స్ పూర్తి చేయాలి, ఖచ్చితమైన టైం మేనేజ్మెంట్ అనేది ఉండాలి. సిలబస్ పైన పూర్తి అవగాహన ఉన్నవాళ్ళు మాత్రమే దీన్ని చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో దాదాపుగా ఒక 13-14 టాపిక్స్ని పేర్కొన్నారు. ఇందులో ప్రతి టాపిక్కి ఈక్వల్ టైం మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మీకు ఏదైనా 1-2 అంశాల పట్ల పూర్తి అవగాహన ఉంటే దాన్ని మీరు సమయం దానికి తక్కువ కేటాయించి మీకంతగా నాలెడ్జ్ లేని అంశానికి లేదా హిస్టరీ లేదా తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ ఇలాంటి టాపిక్స్కి ఎక్కువ సమయం కేటాయించుకోవచ్చు. సో సిలబస్ ఎక్కువగా ఉంటుంది, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి సో ఆ విధంగా మనం ఎగ్జామినేషన్ వెళ్ళక ముందే టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. అదే మీరు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అయితే ఇప్పటి వరకు ఎలాంటి మనకు క్యాలెండర్ కానీ రాలేదు, కానీ ఖచ్చితంగా నోటిఫికేషన్స్ మనకు వస్తాయి కాబట్టి ఈ డిసెంబర్ లోపు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన సిలబస్ను పూర్తి చేసుకోవచ్చు. తప్పేం కాదు కదా. సో నోటిఫికేషన్ రాకముందే మీరు సన్నద్ధమవుతున్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫిబ్రవరిలో ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి జనవరి 31వ తేదీ వరకే నేను చదువుకుంటూనే కూర్చుంటాను అంటే కుదరదు. పోటీ పరీక్షలకు అది ఎంత మాత్రమో సరిపోదు. మరి ఏం చేయాలి? సో మీరు ఎగ్జామినేషన్కు కనీసం 2 నెలల ముందు సిలబస్ను 2 లేదా 3 సార్లు పూర్తి చేసేలా ప్రణాళిక చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎందుకనంటే మీరు రాష్ట్రంలోనే అత్యున్నతమైన సర్వీస్కు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో ఎంతో బాగా చదివిన క్వాలిటీ ఉన్న విద్యార్థులతో పోటీ పడుతున్నారు. అకాడమిక్ పరీక్షలకు పోటీ పరీక్షలకు పూర్తిగా తేడా ఉంటుంది. అకాడమిక్ పరీక్షల్లో 100 మంది రాస్తే 100 మంది కూడా అందరూ 100% మార్కులు సాధించవచ్చు, ఆ అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అట్లా కాదు. పోటీ పడే అభ్యర్థుల సంఖ్య లక్షల్లో ఉంటే ఉద్యోగాల సంఖ్య వందల్లో ఉంటుంది, వేలల్లో కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు తెలంగాణలో 563 సుమారుగా గ్రూప్ 1 పోస్టులు ఉంటే రాసిన వాళ్ళ సంఖ్య 3 లక్షలు ఉన్నది. మెయిన్స్కి ఇప్పుడు 560 పోస్టులు ఉంటే 30,000 మంది సన్నద్ధమవుతున్నారు సుమారుగా. ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే. మనకు పోస్టులు 100 ఉంటే రాసిన వాళ్ళ సంఖ్య దాదాపుగా 5-6 లక్షల్లో ఉంటుంది. సో అంటే ఆ లక్షల మందిలో 100 మందికి మీరు రావాల్సి ఉంటుంది. అంటే ఇతరులు సాధించిన మార్కుల కంటే ఎక్కువ మార్కులు సాధించాలి, ఇతరుల కంటే ఎక్కువ ప్రతిభను చూపాలి. కాబట్టి ఎగ్జామినేషన్ రోజు వరకు చదువుకుంటా అంటే కుదరదు. ఎగ్జామినేషన్ కనీసం 2 నెలల ముందే 2 నుంచి 3 సార్లు సిలబస్ పూర్తి చేసి ఎగ్జామినేషన్స్ని అటెంప్ట్ చేయాలి. సో చాలామంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు పాటించని అంశం మాక్ టెస్టులు రాయకపోవడం. మాక్ టెస్టులు అన్నవి అత్యంత కీలకమైనవిగా చెప్పుకోవచ్చు. సో మాక్ టెస్టులు రాయడం వల్ల మీకు కలిగే ప్రయోజనం ఒకటి, ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ అనేది తెలుస్తుంది. అంటే పరీక్ష మనం చదువుకున్నది ఏంటి, ఎగ్జామినేషన్లో అడుగుతుంది ఏంటి, పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఆ పరీక్షా కోణం అనేది మీకు కనబడుతుంది. 2, ఎలాంటి టాపిక్స్లో మీరు ఎక్కువగా తప్పు చేస్తున్నారు అన్న అంశం కూడా తెలిసిపోతుంది. పదే పదే ఒక పర్టికులర్ టాపిక్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీలో మనకు ఎక్కువగా తప్పులు చేస్తూ ఉన్నాము,
సో హిస్టరీని 1-2 సార్లు రివైజ్ చేయాల్సి ఉంటుంది, లేదా అనుభవం ఉన్న అధ్యాపకుడి పాఠాలను మనం వినాల్సి ఉంటుంది. సో ఆ విషయాన్ని మీకు తెలుస్తుంది. సో ఇది మాక్రో లెవెల్లో జరిగే కసరత్తు. ఈవెన్ మైక్రో లెవెల్లో కూడా కసరత్తు చేయాల్సి ఉంటుంది, సూక్ష్మ స్థాయిలో. అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు హిస్టరీలో తప్పు చేస్తున్నారు, అది మీకు తెలిసింది. లేదా హిస్టరీలో పర్టికులర్గా మోడర్న్ ఇండియా, ఆధునిక భారతదేశ చరిత్ర అనే టాపిక్లోనే మీరు తప్పులు చేస్తున్నారు. సో అదే టాపిక్ పైన మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా సబ్జెక్టుల్లో ఎక్కువగా ఏ సబ్జెక్ట్ తప్పులు చేస్తున్నారు, అండ్ ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో ముఖ్యంగా ఏ ఏరియాలో నేను తప్పులు చేస్తున్నాను, ఇలాంటి విషయాలు అభ్యర్థికి ఎప్పుడు తెలుస్తాయి? ఖచ్చితంగా ఆ అభ్యర్థి మాక్ టెస్ట్ రాసిన సందర్భం మాత్రమే తెలుస్తాయి. సో కాబట్టి ఎట్టి పరిస్థితులలో మీరు మాక్ టెస్ట్లు మిస్ కారాదు. సో ఎవరు దాన్ని కండక్ట్ చేస్తున్నారు? ప్రామాణికమైన వ్యక్తులు, ప్రామాణికమైన ఇన్స్టిట్యూట్స్ కండక్ట్ చేస్తున్న ఎగ్జామినేషన్స్ ఖచ్చితంగా మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో అంటే ఎగ్జామినేషన్కు ఒక 2 months ముందే మీరు మాక్ టెస్ట్లు రాస్తూ ఉన్నారు కాబట్టి ఎగ్జామినేషన్ టయానికి ఆ పర్ఫెక్షన్ అనేది వస్తుంది. ఎగ్జామినేషన్ హాల్లోకి మరింత కాన్ఫిడెంట్గా ఎంటర్ అవుతారు. ఇక రెండవ టైం మేనేజ్మెంట్ మనకు ఎగ్జామినేషన్ హాల్లో. గుర్తుంచుకోండి, మీరు పోటీ పరీక్షలకు రాస్తున్నారు కాబట్టి ఒక్కొక్క క్వశ్చన్కి మీకు 1 లేదా 2 నిమిషాలకు మించిన సమయం ఉండదు. ఆ సమయంలోనే క్వశ్చన్ చదివి అర్థం చేసుకొని ఆన్సర్ను రాసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. పక్కా ఎగ్జామినేషన్ హాల్లో సమయ నిర్వహణ చాలా ముఖ్యం. ఇంత చదివినా, ఇంత కసరత్తు చేసినా కొన్ని క్వశ్చన్స్ మనకు ఆన్సర్ రాకపోవచ్చు. అండ్ దానిపైనే ఫోకస్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతూ ఉండాలి. సో ఇటీవల జరిగిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో ఎంతోమందికి ఇప్పటికే మేము క్లాసెస్ చెప్పున్నాం కాబట్టి కొందరు విద్యార్థులు ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ రాకపోతే దాన్ని నేను ఖచ్చితంగా సాల్వ్ చేయాలని చెప్పి కూర్చోవడం వల్ల సమయాన్ని నష్టపోయాను, చివరికి సమయం మిగలదని చెప్పారు. సో ఇలా కాకుండా ఉండాలి అని అంటే క్వశ్చన్కి ఆన్సర్ సాధించడం ఒక ఎత్తు అయితే, నాకు ఈ క్వశ్చన్ రాదు అని మీరు అవగాహన తెలుసుకోవడం చాలా ముఖ్యం. పైగా ఆంధ్రప్రదేశ్లో మనకు నెగిటివ్ మార్క్స్ ఉన్న నేపథ్యంలో సో ఊహించి ఆన్సర్ చేయడం మంచిది కాదు. సో అదేవిధంగా తెలంగాణలో మీకు ఇది రాదు అని డిసైడ్ అయినప్పుడు ఏదో ఒక ఆప్షన్ చూసుకొని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి. కానీ దానిపైనే కసరత్తు చేయడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం కంటే కోల్పోయేదే ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా పక్కా సమయ నిర్వహణతోటి ఎగ్జామినేషన్స్కు సిద్ధం కావాల్సి ఉంటుంది.